కార్తీక దీపం. కార్తీక దీపం దేనికి సంకేతం? శివునికి శివజ్యోతి పరంజ్యోతి యొక్క కలయిక ఏదైతే ఉందో అదే కార్తీక దీపం, అదే జ్ఞానదీపం. ఆ దీపం ఎప్పుడూ ఆరకూడదు. అది ఆరిపోయిందంటే జీవితం అంధకారం అయిపోతుంది. అందుకే తత్వశాస్త్రం ఏం చెప్తుంది? మీలో ఉన్న జ్ఞాన దీపాన్ని ఆరిపోనివ్వకండి అని చెప్తుంది. మన మనస్సు దైవ సంబంధమైనటువంటి విషయాల్లో సంచరిస్తూ ఉంటే కనుక ఇక ఆ వ్యక్తిలో జ్ఞానదీపం వెలుగుతూనే ఉంటుంది. దైవ సంబంధమైన కార్యక్రమాల్లో కాకుండా ప్రాపంచిక కార్యక్రమాల్లో మన మనసు నిమగ్నం అవుతుందంటే అక్కడ దీపం ఆరిపోయినట్టే. మనం చిమ్మ చీకటిలో నడుస్తున్నప్పుడు మనకు దారి కనిపించదు. అప్పుడు మనకు ఏం గుర్తుకొస్తుంది? దీపం మనకు అవసరమని గుర్తుకొస్తుంది. అలాగే జీవితం కూడా అంధకారం అయిపోయినప్పుడు దిక్కు తోచదు, ఎటు వెళ్ళాలో అర్థం కాదు, ఏ ఆలోచన కూడా మనకు తట్టదు. అప్పుడు కూడా మనకు దీపం కావాలి. అదే హృదయంలో వెలిగే దీపం, అదే జ్ఞానదీపం. హృదయంలో ఉన్నవాడు ఎవరు? సాక్షాత్తు ఈశ్వరుడు. అక్కడ ఈశ్వరుడు మాత్రమే ఉంటే సరిపోతుందా? లేదు. మణిపూరక చక్రంలో ఉన్న అమ్మవారు వచ్చి అక్కడ కలవాలి. మణిపూరక చక్రంలో ఉన్నటువంటి అమ్మవారు అనాహత చక్రంలో ఉన్నటువంటి అయ్యవారిని కలిసినప్పుడు వెలిగే దీపమే జ్ఞానదీపం. అందుకే లోకంలో వెలిగేటటువంటి దీపాలకు ఆది అంతము ఉంటాయి. కానీ మనిషిలో అంతర్లీనంగా వెలిగే దీపానికి ముగింపు ఉండదు. అది నిరంతరము వెలుగుతూనే ఉంటుంది. ఈ మాటలు చెప్పినవి శ్రీ సద్గురు ధ్యాన వసంత యోగీశ్వరులు వారు. శ్రీ గురుభ్యో నమః.